నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. గరీబీ హఠావో అని ఇందిర నినదించారు. ప్రతి ఒక్కరికి భద్రమైన జీవనం కోసం యూపీఏ సర్కార్ ఉపాధి హామీ అమల్లోకి తెచ్చింది. ఇక ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాహుల్ గాంధీ దేశంలో పేదరికం నిర్మూలించేందుకు చారిత్రాత్మక హామీ ఇచ్చారు. ఓటమి నుంచి బయటపడి విజయ తీరాలకు చేరుకునేందుకు రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 1969 ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, 2005 మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకం, 2019 రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం. మరో చరిత్రకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ కనీస ఆదాయ పథకం అమలుకు ఉన్న అడ్డంకులేంటి? ఈ హామీతో కాంగ్రెస్కు పూర్వవైభవం సాధ్యమేనా? ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. గతేడాది అటు ఉప ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ కొత్త ఏడాది ఎన్నికల తరుణంలో తన మార్కు వ్యూహాలకు పదును పెడుతోంది. 3 బీజేపీ రాష్ట్రాల్లో జెండా పాతిన కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరింత బలపడేందుకు ఉవ్విళ్లూరుతోంది. గత సార్వత్రికల్లో మోడీ దెబ్బకు ఘోర పరాభవం పాలైన పార్టీ ఇప్పుడు మోడీని ఢీకొట్టేందుకు రోజుకో అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీ అస్త్రాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ ఆపై దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించింది. నిజానికి గతంలో కూడా ఇదే హామీతో పీఠమెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి అదే అస్త్రాన్ని పెద్ద ఎత్తున ప్రయోగించింది. కానీ ఇంతలోనే కమలనాథులు అనూహ్యంగా ఈబీసీ కోటా బిల్లును 5 రోజుల్లో చట్టంగా మార్చేసి విపక్షాలకు కోలుకోలేని దెబ్బకొట్టారు. ఈ ఒక్క చట్టంతో దేశంలో ఉన్న అగ్రకులాలంతా బీజేపీకి అనుకూలంగా మారినట్లయింది. దీంతో మిగిలిన పార్టీలు ఏం చేస్తాయా అని దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఇంతలోనే యూపీ ప్రచార బాధ్యతలు ప్రియాంక గాంధీకి అప్పగించి కాంగ్రెస్ మరో అస్త్రాన్ని ప్రయోగించింది. దీనికి కూడా కమలనాథులు పెద్దగా ఆదరలేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో చారిత్రక హామీ ప్రకటించారు. అదే కనీస ఆదాయ పథకం. నెలవారీ కనీస ఆదాయ పథకం. ఇదే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ. రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు దేశంలో ఆకలి ఉండదని, పేదలు ఉండరని అన్నారు రాహుల్ గాంధీ. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆ తర్వాత రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాయ్పూర్లో కిసాన్ ఆభార్ సమ్మేళన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మరోసారి బలపడేందుకు అదే వేదిక నుంచి ఈ కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించారు రాహుల్ గాంధీ. अब हम एक ऐसा कदम उठाने जा रहे हैं जो दुनिया की किसी भी सरकार ने नहीं उठाया हुआ, और यह काम सिर्फ कांग्रेस पार्टी कर सकती है. हमने निर्णय ले लिया है कि हिंदुस्तान के हर गरीब व्यक्ति को 2019 के बाद कांग्रेस पार्टी वाली सरकार गारंटी करके न्यूनतम आमदनी देने जा रही है. इसका मतलब मिनिमम इनकम गारंटी, मतलब हिंदुस्तान के हर गरीब व्यक्ति के बैंक अकाउंट में कम से कम न्यूनतम आमदनी हिंदुस्तान की सरकार देने जा रही है. मतलब हिंदुस्तान में ना कोई भूखा रहेगा, ना कोई गरीब रहेगा. లక్షలాది మంది సోదరులు సోదరీమణులు పేదరికంలో మగ్గుతుంటే నవభారత్ను మనం నిర్మించలేమంటూ చెప్పుకొచ్చిన రాహుల్ ఆ పరిస్థితిని మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో రాబోయే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుపేదకు కనీస ఆదాయానికి హామీ ఇవ్వబోతోందని చెప్పుకొచ్చారు. దీనివల్ల దేశంలో ప్రతి పేదవాడికి కనీస ఆదాయం వస్తుందని, తద్వారా దేశంలో ఆకలి ఉండదని, పేదలు ఉండరన్నది రాహుల్ గాంధీ ఆలోచన. 2019 కురుక్షేత్ర సమరానికి అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తాజా గ్రాఫ్లను బట్టి కమలనాథులు ఈ ఎన్నికల్లో అత్యంత జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. గతంలో సంస్కరణల బాటలో అడుగులేసిన మోడీ ఇప్పుడు సంక్షేమ బాటలో పరుగులు పెడుతున్నారు. తాజాగా మోడీ ప్రయోగించిన ఈబీసీ అస్త్రంతో పెద్ద ఎత్తున అగ్రవర్ణాలు బీజేపీకి టర్న్ అయ్యారు. దీంతో మోడీని ఢీకొట్టడానికి దీటుగా రాహుల్ కూడా సంక్షేమ బాటలోనే అడుగులేస్తున్నారు. దానిలో భాగంగానే వరుసపెట్టి హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ ఇప్పుడు కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించారు. छत्तीसगढ़ के किसानों के लिए, छत्तीसगढ़ के युवाओं के लिए, छत्तीसगढ़ के माताओं बहनों के लिए आपको खुला मिलेगा. और जो भी आप हमसे चाहेंगे, आपने कर्जा माफी की बात की, आपने जमीन की बात की, युवाओं के रोजगार की बात की, जो भी आप हमसे चाहेंगे आपको हमें सिर्फ ऑर्डर देना है.
मालिक आप हो, मालिक आप हो, मालिक हम नहीं है। मन की बात आपकी चलेगी, हमारी मन की बात नहीं चलेगी, आपकी मन की बात चलेगी। और जो आप कहोगे, जो आप ऑर्डर दोगे, वो कांग्रेस पार्टी छत्तीसगढ़ के नेता राहुल गांधी, भूपेश बघेल सब काम करके आपको देंगे। దేశవ్యాప్తంగా మోడీని ఓడించేందుకు బీజేపీయేతర కూటమిగా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలతో సంఘటితమవుతున్నా తాను మాత్రం దేశవ్యాప్తంగా సొంతగా బలపడేందుకు పావులు కదుపుతోంది. ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న యూపీ, పంజాబ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఒంటరిగానే పోటీకి దిగేలా పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 100 నుంచి 130 సీట్ల వరకు దక్కించుకుంటే అప్పుడు కేంద్రంలో తమకు అధికారం వస్తుందన్నది కాంగ్రెస్ వ్యూహం. ఆ లక్ష్యానికి అనుగుణంగానే రాహుల్ అడుగులు పడుతున్నాయి. యూపీలో ప్రియాంకను బరిలోనికి దించినా, దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రకటించినా, ఇప్పుడిలా కనీస ఆదాయ పథకం మీద హామీలిచ్చినా అవన్నీ ఆ వ్యూహంలో భాగమే. అసలేంటి కనీస ఆదాయ పథకం? ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఉంది. దాన్ని కూడా కాదని ఈ కనీస హామీ పథకాన్ని ఎలా అమలు చేస్తారు? ఈ పథకం వల్ల కలిగే ఉపయోగాలేంటి? ఈ పథకం అమలు చేయడం వల్ల మన దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయి? పేదరిక నిర్మూలనకు ఈ పథకం ఎంతవరకు దోహదం చేస్తుంది? ప్రపంచంలో సంక్షేమ పథకాలకు అధిక మొత్తం ఖర్చు చేస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. 127 కోట్లకు పైబడి జనాభాలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న భారత్లో ఏ సంక్షేమ పథకం అమలు చేయాలన్నా దానికి వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అలాంటి దేశంలో ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చాయి. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. 1969లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న తరుణంలో బ్యాంకులను జాతీయం చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మేలిమలుపు తిప్పింది. ఆ నిర్ణయంతో దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత ముందుకెళ్లి ఇప్పుడు సామాన్యుడి అరచేతిలో ఇమిడిపోయింది. ఇక 2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం పీఠమెక్కిన ఏడాది తర్వాత అమలు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకం దేశంలో నిరుపేద జీవనోపాధికి మార్గం చూపినట్లయింది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా కనీసం ఉపాధికి మార్గం సుగమం చేసినట్లయింది. అలా ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలకు బీజాలేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించింది. అదే కనీస ఆదాయ హామీ పథకం. ఇప్పుడు రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకంలో నేరుగా పేదలకు బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి నెల నగదును బదిలీ చేయనున్నారు. ప్రస్తుతానికి ఇలాంటి పథకం ప్రపంచంలో ఏ దేశంలోనూ అమల్లో లేదు. దేశంలో కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే నవభారతాన్ని నిర్మించలేమంటూ చెప్పుకొచ్చిన రాహుల్ ఈ పథకంతో ఆ పేదరికాన్ని తుడిచేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామన్నారు. అయితే రాహుల్ ప్రకటించిన మినిమం ఇన్కమ్ గ్యారంటీపై దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. అసలేమిటి కనీస ఆదాయ పథకం? దీన్నెలా అమలు చేస్తారు? ఎవరికి వర్తింపచేస్తారు? ఈ పథకం కింద ప్రతి నెల డబ్బులు అందుకోవడానికి ఉన్న అర్హతలేమిటి? ఈ పథకం కింద ప్రజలకు డబ్బులివ్వడానికి నిధులు ఎక్కడి నుంచి ఎలా సమీకరిస్తారు? ఈ పథకం కింద పేదలు అని నిర్వచించడానికి ఏ అర్హతల్ని ప్రాతిపదికగా తీసుకుంటారు? ఇటీవల ఈబీసీ రిజర్వేషన్ల వర్తింపు కింద వచ్చిన అర్హతలు వీరికి వర్తిస్తాయా, లేక కొత్త నిర్వచనాలు ఇస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కానీ వాటన్నింటికీ అధికారంలోకి వచ్చాక ఒకేసారి సమాధానమిస్తామన్నట్లుగా రాహుల్ దూసుకెళుతున్నారు. ఇదేదో కొత్తగా ప్రకటిస్తున్న పథకం కాదన్నది మరికొందరు నిపుణుల అభిప్రాయం. తొలినాళ్లలో కేంద్రం చాలా అంశాల్లో నేరుగా సబ్సిడీ భరించింది. తక్కువ ధరలకు ప్రజలకు వస్తువులు అందించేది. అంటే గ్యాస్ సబ్సిడీ, ఇతర సబ్సిడీల మాదిరిగా. కానీ తర్వాతి కాలంలో నగదు బదిలీ విధానం తెరపైకి వచ్చింది. ఇందులో ప్రభుత్వాలు చెల్లించే సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే విధంగా నేరుగా నిరుపేదల అకౌంట్లలోకి ప్రతి నెలా కనీస మొత్తాన్ని జమ చేసే దిశగా కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే ఈ కనీస ఆదాయ హామీ. ఈ పథకం చరిత్రాత్మక పథకం అని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రకటించారు. ఇది బడుగు జీవుల భవిష్యత్తుకు మేలిమలుపుగా అభివర్ణించారు. దేశంలో వనరులకు మొదటి హక్కుదారులు పేదలేనన్న చిదంబరం రాహుల్ ప్రకటించిన పథకానికి వనరుల్ని అన్వేషిస్తామన్నారు. ఈ పథకం ప్రకారం దేశంలో ప్రతి ఒక్క నిరుపేదకు ప్రతి నెల 1700 రూపాయలు నేరుగా అకౌంట్లలోకి బదిలీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అంటే ఏడాదికి 20,000 రూపాయల వరకు ప్రతి ఒక్కరికి చేరుతుందన్నమాట. దేశంలో ఈ పథకం కింద 30 కోట్ల మందికి లబ్ధి చేకూర్చవచ్చని అనుకుంటే ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయడానికి కనీసం 6 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి.
మరి ఆ స్థాయిలో డబ్బులు ఎలా తెస్తారన్నది మొదటి ప్రశ్న. అయితే ఇదేమీ కష్టం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆహార ఇంధన సబ్సిడీల రూపంలో ఇస్తున్న మొత్తాన్ని రద్దు చేస్తే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏడాదికి సుమారు 2,600 రూపాయలు ఇవ్వచ్చన్నది ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ 2017 నివేదికలో చెప్పుకొచ్చింది. దేశంలో ప్రతి ఒక్కరికి అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న 112 కోట్ల మందికి అని అర్థం. ఇక 2018లో రంగరాజన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్లు 36.3 కోట్లుగా అంచనా. ఒకవేళ ఈ సబ్సిడీలు కేవలం నిరుపేదలకే అందించాలనుకుంటే అప్పుడు ప్రతి ఒక్క నిరుపేదకు ఏడాదికి 7,800 రూపాయలు కేటాయించవచ్చు. ఇక ఇప్పటికే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఏటా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అంటే అది కూడా ఈ కనీస ఆదాయ పథకం కిందకి మళ్లిస్తే మరింతగా కేంద్రం మీద భారం తగ్గుతుంది. నిజానికి ఈ పథకం ఇప్పుడిప్పుడే తెరపైకి వచ్చింది కాదు. 2016-17 ఆర్థిక సర్వేలో అప్పటి కేంద్ర ప్రభుత్వ సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ దీన్ని ప్రతిపాదించారు. దేశంలో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తేసి వాటి స్థానంలో ప్రతి ఒక్కరికి చేరేలా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వాల నుంచి లబ్ధిదారులకు వివిధ స్థాయిల్లో అధికారులు వ్యక్తుల్ని దాటి వెళ్లటం వల్ల పూర్తిగా లబ్ధిదారులకు చేరటం లేదని, పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రతిపాదించిన పథకాల వల్ల ప్రయోజనాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ నేరుగా నిరుపేదల ఖాతాల్లో డబ్బు జమ చేయటం ద్వారా పూర్తిగా వారికి లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక రాహుల్ ప్రకటించిన మినిమం ఇన్కమ్ గ్యారంటీ పథకం కూడా దాదాపుగా ఇలాంటిదే. దీనిలో భాగంగా నగదు ప్రతి నెల ఖాతాల్లో జమ చేయటం ద్వారా నిరుపేదలకు డబ్బు ఖర్చులో పూర్తిగా వెసులుబాటు దొరుకుతుంది. వారి అవసరాలకు తగినట్లుగా వాళ్లు దీన్ని వాడుకోవడానికి వీలవుతుంది. ఈ కనీస ఆదాయ పథకం ద్వారా నిరుద్యోగానికి ప్రత్యామ్నాయం దొరుకుతుంది. చాలా దేశాల్లో దీనివల్ల మంచి జరిగింది. చాలా దేశాల్లో నిరుపేదలు తమకు వచ్చే ఆదాయాన్ని కేవలం తిండికి మాత్రమే వినియోగించుకునేవాళ్లు. కానీ అక్కడ ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రవేశపెట్టాక ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో వారు శుభ్రత మీద దృష్టి పెట్టారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మొదలుపెట్టారు. తమ పిల్లలకు విద్య మీద దాన్ని ఖర్చు పెడుతూ వచ్చారు. ఇలా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సంపద సమానంగా పంచడానికి సాధ్యమైంది. ఇలా క్రమంగా ఈ పథకం వ్యవస్థను సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి దిశగా తీసుకువెళుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఈ పథకంలో కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తారు. అంటే కుటుంబంలో ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి అకౌంట్లలోనే డబ్బులు వేస్తారు. ఇది మహిళలకు ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుంది. ప్రజల్లో డబ్బు అందుబాటులో ఉండటం వల్ల విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి అంశాలను వాళ్లే నేరుగా చూసుకుంటారు. దీంతో ప్రభుత్వానికి ఈ అంశాల మీద పెట్టాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇలా నేరుగా నగదు బదలాయించటం వల్ల వ్యవస్థలో అవినీతి తగ్గుతుంది, అనవసర వ్యయాలు తగ్గుతాయి, ప్రభుత్వ ఉద్యోగులకు పనిభారం కూడా తగ్గుతుంది. పైగా నిరుపేదలకు కూడా ఆర్థిక సేవలు అందుతాయి. ఓవరాల్గా అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మినిమం ఇన్కమ్ గ్యారంటీ అంటూ రాహుల్ గాంధీ దేశంలో ప్రతి ఒక్కరి భవితకు ఆదాయానికి భరోసా ఇచ్చేస్తున్నారు సరే, కానీ ఈ పథకం అమలు చేయాలంటే దాటాల్సిన అడ్డంకులేంటి? ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఈ పథకం అమల్లోకి వచ్చింది, అక్కడ ఎలాంటి ఫలితాలు సాధించింది? మన దేశంలో ఈ కనీస ఆదాయ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వాలు సాధించాల్సిన విజయాలేంటి? ప్రజలందరికీ కనీస ఆదాయం ఇవ్వాలన్న ఆలోచన ఇప్పుడప్పుడే వచ్చింది కాదు. దీనికి 3 శతాబ్దాల కిందటే బీజాలు పడ్డాయి. 1796లో థామస్ పైనీ అనే ఆర్థికవేత్త ఈ పథకానికి శ్రీకారం చుట్టాడు. ఆయన రూపొందించిన ఈ పాలసీ ప్రకారం 21 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రతి నెల పరిమిత ఆదాయాన్ని అందించేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాలు వారికి ఉద్యోగ భద్రత కల్పించలేనప్పుడు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కనీస ఆదాయానికి అవకాశం కల్పించాలన్నదే ఈ పథక ఉద్దేశం. దీని ద్వారా వ్యవస్థలో పేదరికాన్ని తొలగించవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. ఈ పథకం అమలు చేసిన ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అర్హులైన పౌరులందరికీ ప్రభుత్వమే బేషరతుగా ప్రతి నెలా ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఈ కేటాయింపుల్లో వ్యక్తుల ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, ఉపాధి వంటి అంశాలతో సంబంధం లేకుండా నిర్ధారించిన నిర్ణీత సొమ్మును అందిస్తుంది. అయితే ఇదే విధానంలో మన దేశంలో ఉన్న అందరికీ కనీసం ఆదాయం అందించడం కష్టం. కాబట్టి మన దేశంలో నిరుపేదలకు మాత్రమే ఇది అందించడం సముచితమన్న అభిప్రాయాలున్నాయి. పేదరిక నిర్మూలనకు యూబీఐ అత్యుత్తమ మార్గమని సమర్థించే వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ పథకం ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవితం ఉండేలా పటిష్టమైన సామాజిక భద్రతను కల్పిస్తుందన్నది వారి అభిప్రాయం.
విధానపరంగా ఈ కనీస ఆదాయ పథకం పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ పథకం అమల్లో చాలా సవాళ్లున్నా మిగిలిన పథకాలన్నింటికన్నా ఇదే సమర్థంగా నిలుస్తుందన్నది కొందరి అభిప్రాయం. ఈ పథకం విజయవంతం కావటం అన్నది లబ్ధిదారులందరికీ నేరుగా అకౌంట్లు ఉన్నాయా లేదా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. పథకంలో లబ్ధి పొందే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ ఉండాలి. అప్పుడే ఈ పథకం సవ్యంగా అమలవుతుంది. దీంతోపాటు వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు ఇది అదనంగా వర్తింపచేయకుండా ఎవరెవరు ఎంతెంత వాటా భరిస్తారన్నది స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే ఈ పథకం పూర్తిస్థాయిలో విజయవంతమవుతుంది. భారతదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకం ద్వారా పేదరికాన్ని ఏడాదికి 6% తగ్గించాలన్నా జీడీపీలో 4 నుంచి 5% మీద ఆ భారం పడుతుంది. అంటే ఈ పథకాన్ని అమలు చేయాలంటే అదే సమయంలో సమాంతరంగా దేశ ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక వ్యవస్థకు ఈ పథకం భారంగా పరిణమిస్తుంది. ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్న రాయితీలన్నీ జీడీపీలో 3% వరకు వాటా కలిగి ఉన్నాయి. ఇక వాటికి అదనంగా కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడితే మరింత భారం పెరుగుతుంది. దాన్ని ముందే అధిగమించేలా ముందుకెళ్లాలి. ఈ పథకం అమలు చేయటానికి దేశంలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఒక్కసారిగా ఎత్తేయటం కూడా శ్రేయస్కరం కాదన్నది నిపుణుల మాట. అవసరమైతే వాటిని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇందుకోసం ఈ పథకం అమలుకు కొన్ని సిఫార్సులు కూడా ఉన్నాయి. ఈ కనీస ఆదాయ పథకం విజయవంతం కావాలంటే లబ్ధిదారులకు డబ్బంతా ఒకేసారి కాకుండా నిర్ణీత వ్యవధిలో విడతల వారీగా అందించడం మంచిదని చెబుతోంది. మిగిలిన దేశాల్లో ఉన్నట్లు ఆహార కూపన్లు, సేవా కూపన్లు వంటివి ఇవ్వకుండా నేరుగా డబ్బు ఇవ్వడమే మంచిదని చెబుతున్నారు. ఇక కుటుంబం మొత్తానికి ఒకేసారి డబ్బు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా డబ్బులు ఇవ్వాలి. ఈ ఆదాయ బదిలీలో ఆర్థిక అంతరం తప్ప మరే ఇతర అంతరాలు చూపించకూడదని చెబుతున్నారు. ఇక వ్యక్తులకు కాలక్రమంలో వారి ఉపాధి, ఆదాయంతో ప్రమేయం లేకుండా ఈ పథకాన్ని కొనసాగించాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే భారత్లో ఇప్పుడు పేదరికం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుత ఆర్థిక అంచనాల ప్రకారం భారత్లో ప్రతి నిమిషానికి 43 మంది పేదరికం నుంచి బయటపడుతున్నారు. మన దేశంలో వర్తమానంలో ఉన్న ఈ పరిస్థితులన్నీ పరిగణనలోనికి తీసుకొని ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తేనే ఈ పథకం విజయవంతమవుతుందన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. యూకే లాంటి యూరోపియన్ దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్లు అమల్లో ఉన్నాయి. ఉత్తర ఐరోపాలోని స్కాండినేవియాలో ఉన్న ఫిన్లాండ్ ఈ పథకాన్ని తొలిసారిగా అమలు చేసింది. అక్కడి ప్రభుత్వం 2017 జనవరి నుంచి తమ దేశంలో ఉపాధి లేని 2000 మందికి ప్రతి నెల 560 యూరోలు నేరుగా అందిస్తోంది. ఇది మన కరెన్సీలో 45,000 రూపాయలకు సమానం. కెనడాలోని ఒంటారియో రాష్ట్రం మిగిలిన సామాజిక సంక్షేమ పథకాల కన్నా యూబీఐ ఎంత మెరుగైనదో తెలుసుకోవడానికి 2017లో దీన్ని అమల్లోకి తెచ్చింది. ఇక యూరోప్లోని నెదర్లాండ్స్లో, దక్షిణ ఐరోపాలోని ఇటలీలో ప్రయోగాత్మకంగా యూబీఐ అమలును చేపట్టాయి. ఆఫ్రికాలోని కెన్యా పశ్చిమ ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో పెద్దవాళ్లలో ఒక్కొక్కరికి నెలకు $22 చొప్పున ప్రభుత్వం డబ్బు అందిస్తోంది. అక్కడ ఈ పథకం విజయవంతమైతే దీన్ని మరో 12 ఏళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించుకుంది. క్రమం తప్పకుండా నేరుగా డబ్బులు ఇస్తే ప్రజలను పేదరికం నుంచి బయటపడేయవచ్చన్నది చాలామంది ఆర్థికవేత్తల నిశ్చిత అభిప్రాయం. ఇక అదే పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా భారత్లో కూడా పేదరికాన్ని తొలగించాలన్నది రాహుల్ ఆలోచన. మరి ఇది నెరవేరాలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.